బులెటిన్ డీటెయిల్స్ చూస్తే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా జయరాం రమేష్ వెల్లడించారు. దీంతో మధ్యప్రదేశ్, జార్ఖండ్లో జరగాల్సిన ఎన్నికల ప్రచారానికి రాహుల్ హాజరు కావడం లేదు. రాంచీలో నేడు జరగనున్న విపక్ష ఇండియా కూటమి ర్యాలీలో రాహుల్ మినకా మిగతా నేతలంతా పాల్గొననున్నారు. నేడు రాంచీలో విపక్ష ఇండియా కూటమి మెగా ర్యాలీ నిర్వహించనుంది. రాహుల్ గాంధీ ఈరోజు సతన రాంచీలోని ఎన్నికల ప్రచారానికి పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. కానీ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఢిల్లీ నుంచి బయటకు వెళ్లే స్థితిలో లేరు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సతనాలో జరగనున్న సభకు హాజరై ప్రసంగిస్తారని తెలిపారు జయరాం రమేష్. ఇండియా కూటమి ర్యాలీకి పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆర్జేడీ చీఫ్ లాలూ యాదవ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం సతీమణి కల్పనా సోరెన్ వంటి ప్రముఖులు హాజరు కానున్నారు. కేజ్రీవాల్, సోరెన్ అరెస్టుల నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యం సంతరించుకుంది.